గచ్చిబౌలి విషయంలో కేటీఆర్ చెప్పేవన్నీ కూడా అబద్ధాలేనని టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం అన్నారు. కేసీఆర్ కలిసి ప్రజలను ఇంకా మభ్యపెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. కంచె గచ్చిబౌలి భూములకు టెండర్లు పిలిచి ఆ టెండర్లు సీఎం రమేష్ కు వచ్చేలా చేశారని కేటీఆర్ ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. అసలు ఆ కంపెనీతో తనకు సంబంధం లేనట్లుగా సీఎం రమేష్ స్పష్టం చేసినట్లుగా చెప్పారు. కేటీఆర్ పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేవలం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేసి పబ్బం గడపాలని చూస్తున్నారని గజ్జల కాంతం విమర్శించారు. బీజేపీ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అంటున్నాం. బీఆర్ఎస్ ను విలీనం చేస్తానన్నా కూడా బీజేపీ నమ్ముతలేరు కదా మిమ్మల్ని. అయినా కూడా విలీనం చేస్తాం, మమ్మల్ని కేసులు కూడా తప్పియండి. ఒక్కడి గుర్తు పెట్టుకోండి, కేటీఆర్ గారు ఆ బ్రహ్మదేవుడు దిగొచ్చిన మిమ్మల్ని కాపాడే వాళ్ళు లేరు. కేసీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ను నిన్ను కూడా కాపాడేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మీరు ఇయ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగినోళ్ళు మీరు. తెలంగాణ ప్రజల సంపదను దోషినోళ్ళు మీరు. మిమ్మల్ని ఎట్లా నమ్ముతారయ్యా? మీకు ఎందుకయ్యా భయం? నాకు అర్థం కావడం లేదు. ఇంత భయపడుకుంటూ అంటే మీరు వాస్తవమే కదా, తెలంగాణ ఆస్తులన్నీ కాజేసింది వాస్తవమే కదా. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరుగుతున్న భయం మీలో ఉన్నది కదా. ఇలా ప్రాజెక్టులు అన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఇలా విద్యుత్ మీద విచారణ జరుగుతుంది. కార్ రేసింగ్ లో విచారణ జరుగుతుంది. ఇవాళ తెలంగాణ హైదరాబాద్ చుట్టూన్న భూములు 30,000 ఎకరాల భూములను కాజేసిన దాని మీద విచారణ జరుగుతుంది. మీరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను టెండర్లకు పిలిచినప్పుడు అందులో ఎన్ని వేల కోట్లు మీరు తీసుకున్నారో దాని మీద కూడా